డ్రమ్ స్టిక్ మునక్కాయలు వచ్చేసి డైరెక్ట్ కర్రీ వండితే ఇది తినడానికి కష్టంగా ఉంటుంది, తినడం రాదు. సో ఇట్లా కాల్చి స్పూన్ పట్టి లోపల ఉన్న గుజ్జు తీసేసి కర్రీ వండితే ఈజీగా తినొచ్చు. సో అందుకోసం అనేసి ఇది కాలుస్తున్నా. స్టవ్ మంట లో ఫ్లేమ్లో పెట్టేసి కాలుస్తున్నా. ఇలా అయితే హెల్త్కి మంచిది. ఇలా అయితే హెల్త్కి మంచిది, తినడం కూడా ఈజీ, కష్టం ఉండదు. కాల్చడం కష్టం, టైం వేస్ట్ కాల్చడం, కానీ తినడం మాత్రం ఈజీ, టేస్ట్ ఉంటుంది, తినడం ఈజీ. ఇది ఇలా కాల్చేసుకోవాలి లో ఫ్లేమ్లో ఇలా కాలుస్తే ఈజీగా తినొచ్చు. స్పూన్ బట్టి పీల్ చేయాలి. పీల్ ఎలా తీస్తారో కూడా నేను చూపిస్తాను. ఫస్ట్ స్టెప్ ఇలా లో ఫ్లేమ్లో సిమ్లో పెట్టి కాల్చాలి. ఇది ఫస్ట్ స్టెప్ అన్నమాట కాల్చడం. ఇలా తిప్పుకుంటూ ఇలా తిప్పుకుంటూ కాల్చాలి. ఫస్ట్ స్టెప్ ఇది. ఇలా సర్కిల్ తిప్పుకుంటూ కాల్చడం. ఇలా ఈక్వల్గా కాల్చుకోవాలి ఈక్వల్గా. సిమ్లో పెట్టినా కూడా ఉడుకుతుంది, బాయిల్ అవుతుంది. ఇదిగోండి, ఇలా బాయిల్ చేయాలి. ఇలా ఈజీగా తినొచ్చు రైస్లో కలిపేసుకొని. చపాతీ, పూరి, రైస్లోకి, దోశలోకి కూడా బాగుంటుంది కర్రీ. ఇలా సిమ్లో కాల్చేసి లోపల మొత్తం బాయిల్ అయిపోద్ది. ఇది ఎలా చేయాలో చూపిస్తాను. ఇది ఏంటి అంటే ఇది డ్రమ్ స్టిక్ అనమాట, మునక్కాయలు. ఇది ఎందుకు ఇలా చేయడము అంటే ఇది ఇలా సిమ్లో లో ఫ్లేమ్లో పెట్టి ఇది కాల్చడం వల్ల లోపల గుజ్జు ఉడికిపోతుంది. నెక్స్ట్ వన్ ఏంటి అంటే మనము మునక్కాయలు తింటున్నప్పుడు టైం వేస్ట్ అవుతుంది. మనం దీన్ని టైం వేస్ట్ అవుతుంది, తినడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది అనమాట. అదే మా పిల్లలు, మా వారు తినడానికైతే నాన్న తంటాలు పడతారనమాట. రైస్ అవుతుంది. సో ఇది లో ఫ్లేమ్లో పెట్టి కాల్ చేసిన మునక్కాయలని ఇప్పుడు వీటి నుంచి గుజ్జు ఎలా తీస్తాననేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి. ఓకేనా? మంచి కాలిపోయాయి, లోపల గుజ్జు వస్తుంది. ఇప్పుడు చూడండి ఇదిగోండి, ఇలా స్పూన్తో లో ఫ్లేమ్లో ఫస్ట్ మునక్కాయలని కడగాలన్నమాట. బాగా కడిగేసి ఇదిగోండి, మునక్కాయలను బాగా కడిగేసి ఆరబెట్టాలి. వాటర్ అంతా పోయినాక మన స్టవ్ ఉంది కదా, నిప్పుల్లో కాలిస్తే చాలా బాగుంటుందండి. నిప్పుల్లో కట్టెలు పొయ్యి అంటారు కదా, వాటిలో కాలిస్తే చాలా బాగుంటుంది అనమాట. కానీ నాకు అదంతా అవైలబిలిటీ లేదు కాబట్టి నేను ఇలా చేస్తున్నాను. చూడండి మీరు, నేను ఇలా స్టవ్ పైనే కాల్చేసి స్పూన్తో తీస్తున్నా. అసలు ఇది 1 kg మునక్కాయలు అయితే బాగుంటుంది అనమాట. ఇది ఇప్పుడు 1 టైమే అవ్వుద్ది. ఈవినింగ్ మళ్ళీ ఏదైనా ఫుడ్ ప్రిపేర్ చేయాలి నేను. చూడండి ఇదిగో, చూసారా? ఇది మళ్ళీ ఈజీగా వచ్చేస్తుంది, అంత ఏం లేదు, చాలా ఈజీ. ఇలా చేయాలి. ఇదివరకు నేను ఇది అంటే వాటర్లో మరగబెట్టేసి చల్లారినాక తాలింపు పెట్టి టమాటోని బాయిల్ చేసి మిక్సీకి వేసేసి ప్యూరీ వేసి వండేదాన్ని. తినడానికి చాలా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు ఇలా చూడండి, ఇలా తింటే ఇవి ఆల్రెడీ వాష్ చేసినాయి కదా, ఈ బ్లాక్నెస్ మనం కర్రీలోకి మిక్స్ అయినా కూడా నో ప్రాబ్లం. వేయాలని కాదు, జస్ట్ మిస్టేక్లో వస్తే నో ప్రాబ్లం. ఇది ఆల్రెడీ వాష్ చేసాం కదా మనం వాష్ చేసాం కాబట్టి ఇలా అస్తమానం ఇది తీయాలంటే కుదరదు కదా అండి. చూడండి ఇదిగోండి, ఇప్పుడు నేను మళ్ళీ చూడండి, స్పూన్తో ఇలా అనడమే, చాలా ఈజీ మెథడ్. చూడండి ఇదిగో అయిపోయింది. ఏముంది, ఇలా ఉన్నాయన్నీ అలా తీసేసి తాలింపు పెట్టేసి టమాటో 2 టమాటోస్ అండ్ ఆనియన్, కొత్తిమీర, అలా అనమాట. అలా ఫ్రెండ్స్ ఇదిగోండి, ఇది ఎలా వస్తుంది చూస్తున్నారా? చూడండి, ఇది ఇప్పుడు ఎలా తీస్తారనేది నేను చూపిస్తాను. మనము తిన్నది 1 స్పూన్ అయినా ఓకే, నో ప్రాబ్లం, కానీ ఇష్టపడుతూ తినాలన్నమాట. మనం కష్టపడుతూ తినొద్దు. చూడండి, దీనికి ఏమైనా గుజ్జు ఉందా? ఇది స్టవ్లో లో ఫ్లేమ్లో కాల్చడం వలన ఇది ఇలా వస్తుంది. నాకు ఇలా మా పిల్లలకి ఎక్కువ తినిపిస్తూ ఉంటానండి నేను. చూడండి ఇదిగోండి, ఇలా స్పూన్తో ఇలా లాగేస్తే
గుజ్జు ఎంత బాగా వస్తుంది చూడండి. చూస్తున్నారు మీకు కనిపిస్తుందా వీడియోలో? ఇదిగోండి ఇలా తినేది మనము 1 టైం తిన్నా మంచిదే అనమాట. ఈవినింగ్ ఆఫ్టర్నూన్ లంచ్ కోసం ప్రిపేర్ చేస్తున్నాయి. ఇది మనము 1 టైం తిన్నా కూడా 1 టైం వచ్చేసి మనం టేస్టీగా ఇష్టపడుతూ తినాలి. ఇదిగోండి కష్టపడుతూ తినడం ఎందుకు, ఇది కూడా జస్ట్ 1 టైమే అవుద్ది, అయినా నో ప్రాబ్లం నాకు. నేను మళ్ళీ ఈవినింగ్ వేరే ఏమైనా కర్రీ ప్రిపేర్ చేస్తా. చూడండి ఇలా స్పూన్తో అనేస్తే ఈ గుజ్జు ఈజీగా వచ్చేస్తుంది. గుజ్జు అలా టైం వేస్ట్ అవ్వదు, ఈజీగా రైస్లో కలిపేసుకొని తినడం. అసలు ఏం లేదన్నమాట, ఇది ఈజీ. కాల్చడం ఒకటే ఇబ్బంది, కానీ స్పూన్తో తీయడము చాలా ఈజీ. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఇలా. అసలు దీనికి ఏమైనా ఉందా, మునక్కాయకి ఏమైనా కనబడుతుందా? గుజ్జు అంతా వచ్చేస్తుంది చూడండి. ఇదిగోండి గుజ్జు, మునక్కాయ గుజ్జు మొత్తం వచ్చేస్తుంది. ఇలా అంతా ఇలాగే తీసేసుకొని కర్రీ కూడా ఎలా వండుతారో నేను ఆ వీడియో కూడా పెడతాను చూడండి. ఇదిగోండి ఇలా ఇంకా ఉన్నాయి. ఇది 1/2 kg అనుకుంటా డ్రమ్ స్టిక్స్. 1/2 kgకి కర్రీ చూద్దాం, నేను మీకు చూపిస్తాను. వచ్చేస్తుంది. ఇది ఆల్రెడీ ఉడికిపోయింది. ఇప్పుడు మామూలుగా మనం మునక్కాయలు అయితే ఏంటి అంటే పైన స్కిన్ వచ్చేసి అది బాయిల్డ్ అవ్వదు. మనం కర్రీ వండితే కూడా పచ్చి పచ్చిగా ఉంటుంది అనమాట, ఉడకక, బాయిల్ అవ్వక. ఇప్పుడు ఈ గుజ్జు వచ్చేసి మనం కర్రీ వండామనుకోండి, ఇది ఈజీ ఉంటుంది, ఈజీగా కుక్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇదంతా ఒక ప్లేట్లోకి ఎత్తేసుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదిగో చూడండి, ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. ఇదిగోండి ఇది ఇప్పుడు నేను ఎలా గుజ్జు తీస్తాననేది చూడండి, చూపిస్తాను. గుజ్జు తీయడం ఇది ఈజీ అనమాట. మీరు ఎప్పుడు డ్రమ్ స్టిక్ తెచ్చుకున్నా కూడా ఇలా కుక్ చేసుకోండి, మీరు ఎప్పుడు డ్రమ్ స్టిక్ తెచ్చుకున్నా కూడా చూడండి. ఇదిగోండి ఓకేనా? ఇదిగోండి ఇలా, ఇదిగోండి చూడండి, నేను చూపిస్తాను మీకు. ఇదిగోండి ఇలా. ఇప్పుడు చూడండి, దీనికి ఏమైనా ఉందా చూడండి, లేదు. ఇప్పుడు దీనికి ఏమైనా కనిపిస్తుందా? లేదు. ఓకేనా? ఆల్రెడీ వచ్చేసింది దీనికి. ఇది టేస్ట్ బాగుంటుందండి. ఇది ఆరోగ్యానికి మన హెల్తీ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇలా స్పూన్తో అనేస్తే అయిపోద్ది అన్నమాట. ఇదిగోండి చూడండి, నేను చూపిస్తాను. ఇదిగోండి జస్ట్ స్పూన్తో అనడమే. మనము ఇది డైరెక్ట్ బాయిల్ చేసి కర్రీలో వేసామనుకోండి, మనకు అసలైన ఈ మునక్కాయలో ఉన్న గుజ్జు అనేది మనం తినలేము, దీనికి అంటుకుపోతుంది, మనము డస్ట్బిన్లో పడేస్తామన్నమాట. ఇప్పుడు చూడండి ఇది ఎంత బాగా వస్తుంది చూడండి, నేను చూపిస్తాను మీకు. చూడండి ఇప్పుడు నేను ఎలా తీస్తున్నానో, ఇది ఇలా బాయిల్డ్ అయిందనమాట. ఇది ఇప్పుడు దీన్ని ఇలా అంటే స్పూన్కి వచ్చేస్తుంది. ఓకేనా? ఇదిగోండి ఇలా జస్ట్ ఇది పించ్ ఆఫ్ అనమాట. మీకు ఇది సరిగ్గా అదే పెద్ద దాంట్లో అయితే బాగా వస్తుంది, ఇది బాగుంటుంది. ఇదంతా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదిగోండి ఇలా. నెక్స్ట్ చూడండి, బాగుంటుంది కర్రీ, చూపిస్తాను. ఇదిగోండి ఎంత బాగా బాయిల్డ్ అయిపోయింది చూడండి. ఇదిగోండి ఇలా టేస్ట్ భలే ఉంటుందండి, ఇది తినడం కూడా ఈజీ. ఇదిగోండి ఇలా స్పూన్తో ఇలా అనాలి అంతే, ఇలా అంటే మనకి వచ్చేస్తుంది. ఇదిగోండి ఇలా, ఇదిగోండి ఇలా అనాలి, ఇలా అంటే గుజ్జంతా వచ్చేస్తుంది అనమాట. ఇదిగోండి ఇలా గుజ్జు చూడండి ఎంత ఈజీగా వస్తుందో, చూస్తుందా? నా హ్యాండే కనిపిస్తుందేమో కదా. ఇలా తీయాలి, ఇంకా గుజ్జు కూడా ఉన్నట్టుంది. ఇదిగోండి. హాయ్ అండి, ఇదిగోండి మనం లో ఫ్లేమ్లో పెట్టేసిన మునక్కాయలని ఇలా స్పూన్తో తీసేస్తే మునక్కాయలకు ఉన్న గుజ్జు అంతా ఇలా వచ్చేస్తుంది. ఇది ఏముందండి, మనం అలా వండేసుకుంటే డైరెక్ట్ మునక్కాయలను కట్ చేసి పైన స్కిన్ తొక్క తీసేసి వాటర్లో బాయిల్ చేసి కర్రీ వండేస్తే ఏంటి అంటే అవి బాయిల్ అవ్వడానికి టైం పడుతుంది. సో ఇలా అయితే కాల్చడం ఈజీ,
కాల్ చేసినాక అవి కూల్ అయినాక చల్లారినాక స్పూన్తో లాగిస్తే గుజ్జు ఇలా వస్తుంది. ఇప్పుడు ఈ గుజ్జుని ఆయిల్ హీట్ చేసి కర్రీ ఎలా వండాలి అనేసి నేను చూపిస్తాను. ఈ సెకండ్ స్టెప్ అండి. చూసారా, ఇదిగోండి చూడండి ఇలా. ఓకేనా, నేను ఇప్పుడు ఇది కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తారనేది నేను చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి చూడండి, గుజ్జు తీసిన డ్రమ్ స్టిక్, పచ్చిమిర్చి, ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు, 3 టమాటోస్ అండి, పెద్దవి 3 టమాటోస్, గుజ్జు తీసింది అనమాట ఇదంతా. ఇప్పుడు వచ్చేసి ఒక బౌల్లో ఆయిల్ హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర వేయాలి. ఓకేనా ఫ్రెండ్స్, జీలకర్ర వేసినాక నెక్స్ట్ ఆవాలు వేయాలి. ఓకేనా, ఆవాలు జీలకర్ర వేగాలి. ఆవాలు జీలకర్ర వేగాలన్నమాట. అది వేగినాక కట్ చేసిన ఆనియన్ వేయాలి. కట్ చేసిన ఆనియన్, కరివేపాకు, కొత్తిమీర వేయాలి. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ చిల్లీ అండి. నాకు మా చిన్నబ్బాయి ఉన్నాడు కదా, 10 months అనమాట. 1 year చిన్న బాబుకి తినిపించడము, ఎత్తుకోవడము, స్నానం పోయడం ఉంటుంది కదా, నేను ఇలాగే కట్ చేస్తాను. ఎందుకంటే చిన్నగా కట్ చేస్తే మా బాబుని క్యారీ చేయాలి కదా, చూసుకోవడం. మా బాబుకి స్కిన్ మంట వస్తుంది. నాకు కూడా గ్రీన్ చిల్లీ కట్ చేయడం అంటే చాలా భయం అండి. నేను ఇలానే కట్ చేస్తాను. ఇదిగోండి ఇంతే అనమాట. మధ్యలోకి కట్ చేసి ఇదిగోండి ఇలా వేసేస్తాను. ఇదిగోండి చూడండి ఇలా, అంతే. కట్ చేసి ఫింగర్కి అంటే నాకు చాలా భయం అండి, అలా అంతే. నెక్స్ట్ వచ్చేసి చెప్తాను, పసుపు వేయాలన్నమాట. పసుపు యాంటీబయాటిక్, హెల్త్కి మంచిది. నెక్స్ట్ వచ్చేసి గార్లిక్ అనమాట, జింజర్ గార్లిక్ పేస్ట్. నేను ఇంట్లోనే చేస్తాను. జింజర్ గార్లిక్ పేస్ట్ అనమాట వేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇది కలపాలన్నమాట. ఇలా కలపాలి, ఇలా. ఇది మగ్గాలన్నమాట. ఇది మగ్గినాక ఇలా వేగాలి. ఇలా అన్నమాట మగ్గాలి. ఇదిగోండి ఇలా అంతా వేసి ఆయిల్లో వేగాలి. ఆయిల్లో వేగినాక చెప్తాను. ఇప్పుడు వేగాలి, క్యాప్ పెట్టాలి. ఓకేనా, అది వేగాలి, ఆయిల్లో వేగాలన్నమాట. చూసారా అండి, ఆ వేగిన దాంట్లో మునక్కాయల్ని మనము కాల్చి అందులోకి తీసుకున్న గుజ్జుని ఇందులో వేసేసి ఇది కూడా కాస్త వేగనివ్వాలి. ఇది కూడా వేగినాక అప్పుడు టమాటోస్ వేయాలండి. టమాటోస్ కట్ చేసి వేయాలి. ఓకేనా, అలా వేగాలండి. ఇది వేగాలి ఫ్రెండ్స్. చూడండి ఇదంతా వేగిపోయింది. ఇప్పుడు మనం మునక్కాయల నుంచి గుజ్జు తీసాం కదా, ఆ గుజ్జు వేయాలి. ఇదంతా ఇల్లు వేయాలండి. ఆ వేగిన దాంట్లో మునక్కాయలు కాల్చి గుజ్జు తీసాం కదా, ఆ గుజ్జు అంతా ఇందులో వేసేసి చూస్తున్నట్లా ఇలా గుజ్జు అంతా ఇందులో వేయాలండి. ఓకేనా, మళ్ళీ నెక్స్ట్ స్టెప్ చెప్తాను ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు ఇందులో సరిపడే కారం వేయాలి. సాల్ట్
ఇందాక సాల్ట్ వేసాం కదా, ఇప్పుడు కూడా సాల్ట్ సరిపడంత వేసేసి కలపాలి. ఇలా కలపాలి. ఇది వేగాలన్నమాట. ఇది బాగా వేగినాక అప్పుడు జస్ట్ 3 టమాటోస్ వేయాలి అంతే. టమాటోస్ 3 వేయాలి, వేగాలి. ఇది మగ్గాలన్నమాట. ఇందులో ఆల్రెడీ మగ్గిపోయింది, కానీ మనము టేస్ట్ రావాలి అంటే ఏంటి అంటే ఆయిల్లో ఫ్రై అవ్వాలి కదా. ఆయిల్లో ఫ్రై అవుతే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. చూసారా అండి, ఇప్పుడు మనము కాల్ చేసిన మునక్కాయ గుజ్జు ఇందులో వేసాక ఆయిల్ పైకి వెళ్తుంది. చూసారా, ఆయిల్ బుడిగెల్లా వస్తుంది. ఇప్పుడు ఇందులో టమాటోస్ వేయాలి. ఇప్పుడు టమాటోస్ ఇలా కట్ చేస్తూ వేయాలి. ఇలా బాగుంటుంది కర్రీ. టమాటో ప్యూరీ వేస్తే ఇంకా బాగుంటుంది, కానీ అంత టైం లేదనమాట. అందుకే టమాటోస్ కట్ చేసి వేస్తున్నాయి. ఇలా కట్ చేస్తూ ఉంటే అందులో ఉన్న వాటర్ అందులోనే పడుతుంది అనమాట. అందులోనే పడిపోద్ది అనమాట. సపరేట్ ప్లేట్లో కట్ చేయవచ్చు, కానీ ఎందుకు లేండి అనేసి నేను ఇలా కట్ చేస్తున్నా. ఇదిగోండి. మీరు ఇలా ట్రై చేస్తే కనుక టమాటోని మిక్సీ చేసేసి ప్యూరీ వేయండి, బాగుంటుంది. నాకు మిక్సీ చేసే టైం లేదు అనేసి నేను కట్ చేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి బాగుంటుంది. మనం ఎలాగో టమాటా మునక్కాయ వండుతాం కదా, అదే ప్రాసెస్. కానీ ఇలా నేను మునక్కాయని కాల్ చేసి గుజ్జు తీసా. గుజ్జు కర్రీ అనమాట ఇది. ఇలా మీరు ఇలా ట్రై చేయండి, కానీ టమాటో మిక్సీ చేసి వేయండి. ఇలా అయితే టమాటోస్ని ఏరడం ఇబ్బందిగా ఉంటుంది అనమాట. టమాటోస్ ఏరడం కష్టం. ఇలా అయితే టమాటోస్ని ఏరడం ఇబ్బందిగా ఉంటుందండి. ఇదిగోండి. ఇప్పుడు దీన్ని మిక్స్ చేయాలి, కలిపేయాలి. ఇలా కలిపేసి మూత పెట్టేస్తే మగ్గిపోద్ది జస్ట్ ఒక 1 మినిట్లో. టమాటోస్ ఇలా పీసెస్ కట్ చేస్తే తినేటప్పుడు టమాటోస్ ఏరడం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి మీరు ప్యూరీ వేయడానికే ట్రై చేయండి. ప్యూరీ నాకు టైం ఉంటే నేను చూసారా, టమాటో వేసినాక ఆయిల్ పైకి వెళ్తుంది. టమాటో వేసినాక ఇలా ఇంకొక 2-3 మినిట్స్ అవుతే కర్రీ కూడా మగ్గిపోద్ది. ఇలా అన్నమాట. మీరు కనుక ట్రై చేస్తేనో మీరు టమాటోని ప్యూరీ చేసేయండి. టమాటోని ముక్కలుగా వేయొద్దు. అడుగున కూడా అంటడం లేదు. ఓకే అండి, బాగుంటుంది టేస్ట్. మగపిల్లలకి చాలా హెల్తీ అన్నమాట. చూడండి, మగ్గిపోతుంది, బుడగలుగా వస్తుంది. ఇలా మగ్గినట్టుగా ఆయిల్ పైకి తేలుతుంది కదా. కర్రీ కూడా కంప్లీట్ అయ్యింది. కర్రీ అయిపోయిందండి. ఇదిగోండి, ఆయిల్ పైకి తేలుతుంది. రెడ్ డిష్లో కర్రీ అయిపోయింది. టేస్టీ కర్రీ కంప్లీట్ అయిపోయింది. ఫినిష్. కర్రీ అయిపోయింది. కర్రీ చేశాను, రైస్ కూడా వండేసా. కర్రీ కంప్లీట్. తినడమే ఆలస్యం. ఇదిగోండి కర్రీ చూడండి, ఆయిల్లో రెడ్ డిష్లో చాలా బాగుంటుందండి. మునక్కాయలను ఇలాగలా వండినట్లయితే బాగుంటుంది. చూడండి, కర్రీ కంప్లీట్.